ఓకూళ్ళో పార్థిపన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన్ని వెతుక్కుంటూ వచ్చి ఎవరైనా సహాయం చేయమని అడిగితే చాలు, చేతిలో డబ్బో వస్తువో ఏదుంటే అది ఇచ్చేసి వాళ్ళకి సహాయపడుతూ ఉండేవాడు. తనిలా ఇచ్చేయడం తన భార్యకి ఎంతమాత్రం నచ్చేది కాదు. మన చేతిలో కాస్త కూడా డబ్బే లేదు, అలాంటప్పుడు మీ చేతిలో ఉన్న ఈ కాస్త డబ్బుని కూడా అందరికీ దానం చేస్తూ ఉంటే చివరికి మన చేతిలో మన ఖర్చులకి పైసా కూడా మిగలదండి అని చెప్పేది తన భార్య. కాని దాన్నాయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. చేర్చిపెట్టి మనం ఏం చేయగలం? మన చేతిలోనది మిగతా వాళ్ళకిచ్చి సాయం చేయడం చూసి మనం ఆనందించడమే గొప్ప విషయం. అలా అని చెప్పేవాడు పార్థిపన్. ఒకరోజు పార్థిపన్ పొలంలో పని చేసుకుంటున్నాడు. అప్పుడు నేలమీద మట్టిని తవ్వుతున్నప్పుడు ఏదో ఒక శబ్దం వినిపించింది. ఏంటా అని చూశాడు. అక్కడొక చిన్న మట్టి కుండ కనిపించింది. ఆ కుండని బయటికి తీశాడు. ఆ కుండ ఖాళీగానే ఉంది. పని పూర్తయ్యాక సాయంకాలం ఇంటికి వెళ్లేటప్పుడు ఆ కుండని తీసుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే ఆ కుండని ఒకచోట పెట్టాడు. ఏంటండి ఈ కుండ అని అడిగింది తన భార్య. పొలంలో నేను పని చేసుకుంటున్నప్పుడు తవ్వుతున్నప్పుడు నాకు ఈ మట్టి కుండ దొరికింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అలా అని చెప్పాడు పార్థిపన్. అందుకు తన భార్య, ఏంటండి మట్టిలో దొరికినటువంటి అది కూడా పాత కుండని ఇంత దూరం మోసుకునొచ్చారు, దాన్నక్కడే విసిరి పాడేసుండొచ్చు కదా అని కోపంగా చెప్పింది. పాత కుండ అయినప్పటికీ ఇది చాలా బావుంది, దేనికైనా ఉపయోగపడుతుందనే నేనిక్కడికి తీసుకొచ్చాను. అలానే ఆయన చెప్పాడు. మర్నాడు ఆయన పనికి వెళ్లాడు. అప్పుడు ఆయన భార్య చేతిలో ఒక నాణెం ఉంది. ఆ నాణెం తన చేతిలోంచి జారి కుండలోకి పడింది. పడిన నాణాన్ని తీయటానికి వంగి చూసింది తన భార్య. అలా పడిపోయిన ఒక్క నాణెం ఇప్పుడు కుండ నిండా బోలెడు నాణాలుగా మారిపోయింది. ఏంట్రా ఇది, ఒకే ఒక నాణెం పడింది, ఇప్పుడు చూస్తే కుండ నిండా ఇన్ని నాణాలొచ్చేశాయి, అంటే ఇదేదో మంత్రశక్తి కలిగిన కుండ అయి ఉంటుందేమో అనే సందేహము ఆశ్చర్యము తనకి కలిగాయి. సాయంత్రం భర్త రాగానే జరిగిందంతా చెప్పింది. సరే, దాన్ని కూడా పరీక్షించి చూద్దాం. అలా అని చెప్పిన ఆయన ఆ నాణాలన్నిటినీ కుండలోంచి బయటికి తీసి ఆ మట్టి కుండలో ఒక బంగారు నాణాన్ని వేశారు. మరుక్షణమే కుండ నిండా బంగారు నాణాలు వచ్చేశాయి. వాళ్ళిద్దరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. చూసావా, ఇది మంత్రశక్తి కలిగిన కుండ, ఇందులో మనం ఏం వేసినా అది కుండ నిండా మనకి తిరిగిస్తుంది. కాని నువ్వు దీన్నెందుకు ఇంటికి తీసుకొచ్చారని నన్ను అడిగావు. పాత కుండ అయినప్పటికీ దీనికున్న శక్తిని మనం మాటల్లో వివరించలేం. ఒక రకంగా మనుషులు కూడా అంతే. జీవితంలో ఎప్పుడూ ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి లోపల ఎలాంటి ప్రతిభ దాగుందో మనం అస్సలు చెప్పలేం. అలానే ఆయన చెప్పారు. అవునండి, నేను కూడా దీని పాత కుండే కదా అని అలా మాట్లాడాను, కాని ఇప్పుడే ఈ కుండే శక్తి ఏంటనేది నాకు అర్థమయ్యింది. అలా అని చెప్పింది తన భార్య. ఈ కుండ సహాయంతో ఇకపై తన్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్లకి వాళ్ళడిగినవన్నీ ఇవ్వగలనని తలుచుకున్నప్పుడు ఆయనకి మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ కుండని తనకిచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు ఆ వ్యక్తి.